గ్రీకులో ఎలా ఉందంటే ఒక్కొక్క దాన్ని పట్టి పట్టి పరిశీలించగా, పట్టి పట్టి చూడగా. పట్టి పట్టి అంటే మీకు తెలుసా, ఇట్లా పట్టుకున్నాను కాదు. ఒక్కొక్క దాన్ని ప్రత్యేకించి దృష్టి దాని మీద సారించి తెలుసుకోవడం. ఇప్పుడు మీకేం అర్థమైంది పౌలు గురించి? ఒకటి బైబిల్ చదువుకొని వెళ్ళి సువార్త చెప్పేశాడా? లేదు. మరి ఎలా చెప్పాడు సువార్త? ఎవరికి చెప్తున్నాడు సువార్త? వాళ్ళ గురించి స్టడీ చేశాడు. ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళారా స్టడీ చేయడానికి? వాక్యమే చెప్తుందండి బాబు, నేను చెప్పట్లా. ఎప్పుడైనా వాళ్ళ పుస్తకం ఏదైనా చదివారా మీరు స్టడీ చేయడానికి? విలియం కేరీ ఇక్కడికి వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చినప్పుడు, మొట్టమొదటి మిషనరీ, ఆధునిక మిషనరీ, ఆయన ఫస్ట్ ఏం చదివాడు తెలుసా? రామాయణాన్ని, మహాభారతాన్ని చదివాడు. ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది బైబిల్ కాదు, రామాయణాన్ని ఇంగ్లీష్లోకి, మహాభారతాన్ని ఇంగ్లీష్లోకి, సాంస్క్రిట్ నుంచి ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? తర్వాత వచ్చే మిషనరీలకి ఈ దేశం ఏంటో తెలుస్తుందని. ఎందుకంటే ఈ దేశాన్ని అర్థం చేసుకుంటేనే ఈ దేశానికి సువార్త చెప్పగలం. మనకి ఏం విషయాలు తెలియక బావిలో కప్పలా కూర్చొని అమ్మో తప్పేమో ఇది తప్పేమో అనుకుంటా కూర్చున్నాం, మడి కట్టుకొని తెల్లబట్టలు వేసుకొని.